ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మేము దాదాపు 5-6 రోజుల నుంచి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలా మీటింగ్లు పెట్టుకున్నాం. అన్ని మీటింగ్లల్లో మాట్లాడే వక్తలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వంశీచంద్ర రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే వంశీచంద్ర రెడ్డి ఎంపీగా గెలుస్తాడని ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. నేను ఆ మాట ఇంతవరకు మేము తీసుకుంటామని ముదిరాజ్ బిడ్డలకు అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ముగించే ముందు ఒక విషయం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ముదిరాజులని రాజకీయంగా ఉపయోగించుకొని మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో 119 మందికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటే ఎంతమందికి 119 మందికి గుజరాత్ ఎన్ని టికెట్లు ఇచ్చిందో తెలుసా? కేసీఆర్ టీఆర్ఎస్ సున్నా గుండుకున్నా అంటే ముదిరాజులు రాష్ట్రంలో లేనట్టుగా ముదిరాజులని సంపూర్తిగా రాష్ట్రంలో లేని విధంగా తయారు చేసి ఒక్క టికెట్ కూడా ముదిరాజులో కేసీఆర్ ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముదిరాజుల టికెట్ ఇవ్వడమే కాకుండా మన ముదిరాజు అయినటువంటి శ్రీహరి ముదిరాజు ఇలా ఎమ్మెల్యే చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. అసెంబ్లీలో శాసనసభలో ఇవాళ ఉన్న ఏకైక ముదిరాజు ప్రతినిధి ఏ పార్టీ నుంచి ఉన్నదంటే ముదిరాజులకు అండగా నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ముదిరాజుల ప్రతినిధిగా ఉన్నాడు. ముదిరాజులకు సంపూర్ణంగా అన్ని విధాలుగా అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీకు తెలియజేస్తూ మళ్ళీ కూడా గంగమ్మ తల్లి అండతో మీరందరూ కూడా మాకు ఆశీర్వదించి మమ్మల్ని మాకు మద్దతు ఇచ్చి మాకు అండగా ఉండాలని, మాకు అండగా ఉండడమే కాకుండా మీకు సేవ చేసే భాగ్యం కూడా మాకు కలిగించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకందరికీ మాకు మంచిగా ఇక్కడ గంగమ్మ తల్లి దగ్గరికి రప్పించి మాకు ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తుంది. అమ్మా శివకుమార్ అన్న ఇంకొక విషయం చెప్తున్నాను. నాకు బర్నికమ్మతో మాట్లాడినామో ఆల్రెడీ నిర్ణయించినామో ఏదైతే పెద్ద చెరువు ఉంటుందో పెద్ద చెరువు వాస్తవానికి చేపలు పట్టడానికి మంచి అనువైనటువంటి చెరువు, మీకందరికి మంచి బతుకు తెరువు ఇచ్చేటువంటి జీవన ఉపాధి కలిగించేటువంటి మనకు ముదిరాజులకు జీవన దార అయినటువంటి చెరువు పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువులో మొత్తం మట్టి కూడుకుపోయి అక్కడ చేపలు పెంచేటువంటి యోగ్యత లేనటువంటి పరిస్థితి ఇవాళ పెద్ద చెరువు ఉన్నది. ఎన్నిసార్లు మీరు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మీరు విన్నవించుకున్నా మీ విన్నపాలని మన్నించలేదు. కానీ ఇప్పుడు పర్లికమ్మ ఎమ్మెల్యే అయినాక వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలో పెద్ద చెరువులో ఉన్నటువంటి ఒడ్డుని మట్టిని తీసేసి అక్కడ మీకు చేపలు పెంచుకునే యోగ్యత ఆ చెరువుకు ఉండేటట్టుగా చేయడమే కాకుండా ఆ చెరువుకి కృష్ణా నీళ్లు కూడా రప్పించి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా అక్కడ చేపలు పెంచుకొని మీకు ఇన్ని పైసలు మిగిలేటట్టుగా చేసే బాధ్యత పత్రికమ్మ శివకుమార్ రెడ్డి గారు తీసుకుంటారనే విషయం కూడా మీకు సందర్భంగా తెలియదు. నువ్వు అన్నా నువ్వు చిన్న కాలు అడుగుతున్నావు, వారం రోజులు నాకు రేవంత్ అన్న కొలంగల్కి వచ్చి నీకు పెద్ద కావాలని ఇస్తారు. మీరు ఎవరు ఊహించినటువంటి కాలం మీకు వస్తుంది తొందరలో. ఎంత దూరం ఎన్ని పొలాలు కూడా అందేలాగా చేసుకునే బాధ్యత కూడా నాకు ఇచ్చింది కాబట్టి అది ఎట్లయినా అవుతుంది.
పట్ల పైకి అవునా కదా